హైదరాబాద్ అయినా పర్లేదు, హైదరాబాద్ అయినా పర్లేదు. ఎక్కడైనా పర్వాలేదు. 17 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేసినా గెలుస్తుంది. ఆ 17 స్థానాలలో నేనేమంటున్నా అంటే ఒకటి రెండు పోతే ఏమో, కానీ దాదాపుగా డబుల్ డిజిట్ అయితే ఖచ్చితంగా పార్లమెంట్ తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్. ఎందుకు అంత ఆశ్చర్యపోతారు ఎందుకు? నేనేమంటున్నా అంటే 6 గ్యారెంటీలు మోసపూరితమైనవి అనేది అర్థమైపోతుంది. ఇంకో నెల అయితే పార్లమెంట్ ఎలక్షన్ ఇంకా 3 నెలలు ఓడిపోయిన అనుకుంటారు, కానీ ఇప్పుడు పడుకున్న సింహాన్ని లేపి వచ్చినట్టుగా వచ్చేస్తాడు కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో. పాపము ఒక రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విధంలో ఆ కేసీఆర్ గారు చేసుకున్నటువంటి గొప్ప కృషిని, ఆయన చేసినటువంటి ఒక యుద్ధాన్ని తెలంగాణ బిడ్డగా ఆయన నేను అభినందిస్తూనే, ఈ మధ్యన ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీరు అన్నట్టుగా మళ్ళీ పంజా విసరడానికి కేసీఆర్ గారు వస్తారు అంటే వెల్కమ్ చెప్తున్నా. అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కేసీఆర్ గారిని గెలిపియాలా, బీజేపీని గెలిపియాలా, ఎవరిని గెలిపియాలని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా కొట్లాడొచ్చు, పోట్లాడొచ్చు, యుద్ధం చేయొచ్చు.